ప్రస్తుతం అయితే హెచ్సియు భూముల వ్యవహారంలో దాదాపు 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని అయితే మాత్రం ఇప్పుడు దాకా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరోపించారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, కేటీఆర్ అన్న దానికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? హాస్పిటల్ ఆలోచిస్తున్నాయి, ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, ఎర్రగడ్డ మంచిదా, వైజాగ్ తీసుకుపోవచ్చా, ఇది కాకుండా టికెట్ కానీ ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేసి ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? ఇది మంచి పద్ధతి కాదు. ఆరోపణలకు ఆధారాలు ఉండాల్సిన సందర్భం ఉంది. ఆరోపణలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అన్ని మాట్లాడవచ్చు అనుకుంటే ప్రజాక్షేత్రంలో బఫూన్ అవుతావు. అందుకనే పులకేశి అవుతావు అని చెప్పి అలా అన్న 23వ పులకేశి 24వ పులకేశి అట్లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని ఎవరు రాంగ్ గైడ్ చేస్తారో తెలియదు, కానీ ప్రజల్ని తప్పుడు దోవల్లో పంపించకండి అనేది మాత్రం చెప్పగలను. ఆ విషయంలో సుప్రీంకోర్టు హైయెస్ట్ అథారిటీగా ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని అనుసరించే ప్రభుత్వం పనిచేస్తుంది. మా మంత్రుల కమిటీకి సంబంధించిన రికమెండేషన్స్ కూడా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది కదా కమిటీ. కాబట్టి విద్యార్థులకు కేసులు ఎత్తేయండి అని సివిల్ సొసైటీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేసినాం. సో అట్లనే ఎవరో పార్టీలో వ్యక్తులు ప్రొవోకేట్ చేస్తే ఎవరు ప్రొవోక్ అయినా కూడా రాంగ్ నోషన్ పోతుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే వ్యవహరించడానికి పనిచేస్తుంది అనే విషయం గుర్తుంచుకునే మంచిది. అంటే అన్న, ఈ హెచ్సియు భూముల వ్యవహారంలో అయితే కనుక క్విట్ ప్రోకో ఉంది, అలాగే బీజేపీ ఎంపీ మద్దతు ఉందని కూడా ఆరోపిస్తున్నారు. దాని మీద ఏమంటారు? హెచ్సియు భూమి అది పోనీ అదన్నా చెప్పమని కేటీఆర్ను. హెచ్సియు భూమి అయితే ప్రభుత్వానికి పైసలు ఎందుకు ఇస్తారు? ఫారెస్ట్ భూమి అయితే మాకెందుకు పైసలు ఇస్తారు? ఒకవేళ అంటే వీళ్ళు చేసే ఆరోపణలో ఒకదానికొకటి పొంతన లేని వైనం కనపడతలేదా? ప్రభుత్వ భూమి అనుకోండి, ప్రభుత్వ భూమి అయినా సరే టైటిల్ కంప్లీట్గా వచ్చినాక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చుడు కదా, అది మనం కంపెనీస్కి అలకేట్ చేస్తాం. సో దాని మీద ఏదో ఇది వ్యవహారం జరుగుతుందని చెప్పడంలో అజ్ఞానం కనపడుతుంది తప్పితే మనకేమీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కనబడట్లేదు. కాబట్టి అందుకనే నేను ఆ మాట అన్న. డెఫినెట్గా ఇలాంటి అంశాల్లో ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, ఇలాంటి డూప్లికేట్ సమాచారంతో మనోడేమంటుండు, నా ఆరోపణ ఇది, నా అలిగేషన్ ఇది అంటుండే. అలిగేషన్ మేము కూడా చేస్తాం. మరి మీరు కూడా 3 లక్షల కోట్ల రూపాయలు తిన్నారట ప్రజలే, మరి కక్కండి. అంటే అన్న, ఫైనల్గా ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది? హెచ్సియు భూముల వ్యవహారంలో ఎలాంటి స్టెప్ తీసుకొని ఉందంటారు? ప్రభుత్వం కోర్టు చెప్పినట్టు ఉంటుంది. కోర్టు కస్టడీలో ఉంది ఇప్పుడు అంతా కూడా. పర్సువేషన్ అంతా కూడా మొన్న భూమిని భూమి హక్కులు కూడా ఇచ్చింది కోర్టే, సుప్రీంకోర్టు ఇచ్చింది అది. సో ఇక్కడ సివిల్ సొసైటీ కానీ ఇతరత్ర విద్యార్థి సంఘాలు, హెచ్సియుకు సంబంధించిన అనుబంధ సంఘాలు అన్నీ కూడా రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి వాళ్ళే. వాటిని ప్రభుత్వం సావధానంగా వింటుంది, పరిశీలిస్తుంది. వాటికి సంబంధించిన పరిష్కారం కూడా తొందరలోనే ఇస్తుంది. కాబట్టి మా వైపు నుంచి ఆ భూముల విషయంలో ఎట్లా రెస్పాండ్ కావాలి ఏంటి అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ బట్టి మనం ముందుకు పోతాం. కార్తిక్తో దేవ వార్త, హైదరాబాద్.